అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్లోని రామచంద్రయ్య కాలనీ పార్కులో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న బిఎల్ఓలు బిఎల్ఈలతో మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అదేవిధంగా బిఎల్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వారికి తగిన వేతనాలు చెల్లించడంతో పాటు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సయ్యద్ మోసిన్, జనార్దన్, ప్రకాష్ గౌడ్, దేవయ్య గౌడ్, సురేష్, ప్రభాకర్, కన్నా, మురళీగౌడ్, వీరేశం, దేవేందర్, అనిల్, రాజు మరియు బిఎల్ఓలు తిరుపతి, సంతోష్, జాన్, రాధ, లక్ష్మీదేవి, ధనలక్ష్మి, పుష్పలత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు, మనకు మళ్ళీ మిస్ అవుట్ అయిపోతారేమో అని భయం. అదే ఇప్పుడు అక్టోబర్ 1 వరకు వాళ్ళు 18 years దాటిండ్రు అనుకోండి, మనం ఇవ్వాలా. కొంచెం నోట్ చేసుకుంటే ఎవరన్నా ఉన్నారా అని. మనకేంటంటే మళ్ళీ ఫామ్ 6 రాగానే ఆ ఇంట్లో ఎవరు తిరుగుతారు, నువ్వే ఉన్నావు నీ దగ్గర 391 ఎవరు తిరుగుతారు, 86 కదన్నా. ఆల్టర్నేట్ ఇవ్వకుండా ఎట్లా పడుతుంది మరి? ఏం చెప్పుకుంటుంది, ఇబ్బంది అవుతుంది కదా. ఎట్లా అవుతుందట ఈ బయట ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు మరి? చెప్తున్నారా? ఇప్పుడు ఫామ్ 6 ఇవ్వడం మొదలుపెట్టిందా లేదా? 3 తారీఖు తర్వాత ఇచ్చారు. డూప్లికేట్ చనిపోయిన వాళ్ళది ఐడెంటిఫై నోట్ చేసుకున్నాక మీ ఏ బూత్ చూస్తున్నారు? 20 నెంబర్తో నోట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫామ్ 6 ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఇవ్వగలుగుతామా? ఫామ్ 7 ఇవ్వగలుగుతామా? మరి కొత్త ఓటర్లను కూడా ఐడెంటిఫై చేస్తున్నామా? కానీ మనం తెలుసుకోకపోతే మరి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 18 years దాటిండ్రు ఎవరన్నా, 18 years దాటి ఓటు వేయించుకోవాలి వాళ్ళతోటి, అంటే చేయించాలి. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వచ్చి అడిగినారు ఎంట్రీ నోట్ మన దగ్గర వీళ్ళ ఇంట్లో అక్టోబర్ 1-2 చూపెట్టిన ఏమనుకోకపోతే మన వెంకటాపురం సంబంధించి ఇక్కడికి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్కి సంబంధించి రావడం జరిగింది. ఎలా జరుగుతుంది, ఇంటింటికి వెళ్ళి మళ్ళీ సర్వే చేయగలుగుతుండ్రా, ఈ ఎక్స్టెండెడ్ టైంని వినియోగించుకోగలుగుతుండ్రా అనేసి బిఎల్ఓలతోటి బిఎల్ఏలతోటి కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బిఎల్ఓలకు రావాల్సిన ఈ డ్యూటీకి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయట్లేదు. దాన్ని వెంటనే విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ఇంతకుముందు కూడా ఈ బిఎల్ఓలో వాళ్ళు జాబ్ చేసిన దానికి కూడా అప్పటి వాళ్ళకు జీతభత్యాలే రాలేదు. వాళ్ళకి ఏవైతే ఇవన్నీ వాళ్ళకి ఇస్తారో అవి రాలేదు. కాబట్టి వీటిని కూడా త్వరగా పూర్తి చేస్తే బిఎల్ఓలు ఇంత కష్టపడి పనిచేసి సమాజంలో ప్రతి ఒక్కరి ఓటు కాపాడుతూ పనిచేస్తున్న వారికి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని తెలియజేస్తుంది.